నమస్తే, వెల్కమ్ టు ఆర్ మీడియా. నా పేరు ప్రదీప్. మనం చూసుకున్నట్టయితే మన రాష్ట్రంలో బాగా చర్చ జరుగుతుంది. మందు ధరలు తగ్గుతున్నాయని, మందుబాబులకు శుభవార్త అని కూటమి సర్కారు ఎన్నికల హామీలు ఇచ్చిన భాగంగా మందు ధరలు తగ్గిస్తామని, మద్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని, అలాగే నాణ్యమైన బ్రాండ్స్ తీసుకొస్తామని ఏవైతే ఉన్నాయో మ్యాన్సనల్స్ కానీ, ఐబీ కానీ, బెండర్ స్ప్రైట్ కానీ, వోడ్కా కానీ ఇలాంటివి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పింది. దీంట్లో భాగంగానే కూటమి సర్కారు గత వారంలో క్యాబినెట్ మీటింగ్ కూడా జరిగింది. దీనికి సంబంధించి చర్చ కూడా జరిగింది క్యాబినెట్లో. అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం పాలసీ వస్తుందని చెప్పింది. ఇదైతే మందుబాబులకు ఎగిరి గంతేసే వార్త. మద్యం ధరలు తగ్గడంతో పాటు కొత్త బ్రాండ్ మీన్స్ గతంలో వైసీపీ అయితే నానా ఊరు పేరు లేని బ్రాండ్స్ అన్ని తీసుకొచ్చి జనాల్ని ప్రాణాలను తీసిందని కూటమి సర్కారు ఎన్నికల్లోనూ ఇప్పుడు వరకు ఆరోపణలు చేస్తూనే ఉంది. ఏదైతే ప్రెసిడెంట్ మెడల్ అని, బూమ్ బూమ్ బీర్లు అని, అది తెలియదు, ఎవరికి తెలియదు అసలు ఈ బ్రాండ్. మళ్ళీ కొంతమంది అయితే వైసీపీ వాళ్ళు వచ్చేసి ఇవన్నీ 2019 చంద్రబాబు నాయుడు దిగిపోయే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు రూల్ చేశారు. అప్పుడు దిగిపోయే తరుణంలో అంటే లాస్ట్ 2018, 2019 మధ్య దీనిలందరికీ పర్మిషన్లు ఇచ్చారు. ఇది వాళ్ళు పర్మిషన్లు ఇచ్చిన తర్వాత, మేము వచ్చిన తర్వాత దాన్ని అమలు చేసాం తప్ప మేమైతే కొత్త బ్రాండ్లకు అనుమతి ఇవ్వలేదని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. కూటమి సర్కార్ అయితే ఎన్నికల్లో ఇవన్నీ వైసీపీ ప్రజల ప్రాణాలతో చెలగాటం మారుతుంది. మద్యం పైన విపరీతమైన ధరలు పెంచింది. మేము వస్తే ధరలు తగ్గిస్తాము, మద్యం అందుబాటులోకి తీసుకొస్తాము. అలాగే ఏవైతే పాత బ్రాండ్స్ ఉన్నాయో మ్యాన్సనల్స్, మెక్డొనాల్డ్స్, వోడ్కా, ఇంపీరియల్ బ్లూ, బెండర్ స్ప్రైట్, జానీ వాకర్ ఇట్లాంటివన్నీ మేము తీసుకొస్తామని చెప్పింది. దానికి అనుగుణంగానే అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం పాలసీ వస్తుందని చెప్పింది. దీంతో బ్రాండ్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. ఏవేవంటే మెక్డొనాల్డ్స్, ఇంపీరియల్ బ్లూ బ్రాండ్స్ శుక్రవారం రాష్ట్రంలోకి చేరాయి. అదేవిధంగా దేశవ్యాప్తంగా పాపులర్గా ఉన్న బ్రాండ్స్ మరికొద్ది రోజుల్లో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ రాష్ట్రానికి తీసుకురావాలని చూస్తోంది. జానీ వాకరు, వ్యాట్ 69, యాంటివిటీ, రాయల్ ఛాలెంజ్, వోడ్కా, బ్లాక్ డాగ్ బ్రాండ్స్ మరియు త్వరలో రాష్ట్రంలోకి తీసుకొస్తామని, అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం పాలసీ అమలు చేయాలని ప్రణాళికలు రూపొందించాలని సీఎం చంద్రబాబు అందరికీ ఆదేశాలు ఇచ్చారని తెలుస్తోంది. దీనికి సంబంధించి గీత కార్మికులు ఎవరైతే మన గౌడ కులస్తులు కానీ గీత కార్మికులు ఉన్నారో వాళ్ళకు 10% రిజర్వేషన్ మద్యం షాపులలో వస్తుంది. ఈ షాపులు లక్కీ డ్రా ద్వారా తీయనున్నారు. మనకు స్టార్టింగ్ డిపాజిట్ చేయాలి కొద్దిగా నాన్ రిఫండబుల్ అమౌంట్. దాన్ని బట్టి లక్కీ డ్రా ద్వారా తీస్తారు. ఇది ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు, అంటే 10 నుంచి 10 వరకు షాపులు తెరిచి వ్యాపారం చేయడానికి అందుబాటులో ఉంటాయి. దీంతో పాటు 12 ప్రీమియం లిక్కర్ షాపులు ఏపీలో అందుబాటులోకి తీసుకురావాలని కూటమి సర్కారు సూచిస్తుంది. దీనికి ₹1,00,00,000 ఫీజు గాను, నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ 15 లక్షలు గాను, అంటే 15 లక్షలు అయితే రిఫండ్ ఉండదు, ₹1,00,00,000 అడ్వాన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. చూడాలి ఏ బ్రాండ్స్. లాస్ట్ టైం వైసీపీ సర్కారు ఉన్నప్పుడు కూటమి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చాలా మంది ఆరోపణలు చేశారు. ఊరు పేరు లేని బ్రాండ్లన్నీ తీసుకొచ్చి ప్రజలను ఎత్తున రుద్దుతున్నారు. దీనిపైన వైసీపీ ఆదాయం సమకూరుస్తుంది. దీని మద్యం తాగించి సంక్షేమ పథకాలు ఉన్నాయో అవి పంచుతున్నాయని చెప్పారు. మరి ఇప్పుడు కూటమి సర్కార్ అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం పాలసీ తీసుకురావాలని చూస్తుంది. దీనిపైన చంద్రబాబు నాయుడు ఆల్రెడీ క్యాబినెట్ మీటింగ్లోనూ అనేక సమావేశాల్లోనూ గైడ్లైన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది.